Hi, this is Kirtana from Sri Vidya Coaching Center, Anandpur. Today, Hindi editorial Trade Diplomacy on India Bangladesh Trade Related Tensions. So, trade diplomacy అంటే ఆన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ట్రేడ్. సో, ఇండియాకి బంగ్లాదేశ్కి ఏదైతే బయోలేటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఈరోజు ఎడిటోరియల్. Trade restrictions against Bangladesh will not have much coercive value. In an escalation of bilateral trade related tensions, India recently announced restrictions on ready made garments and other specified commodities from Bangladesh. The Directorate General of Foreign Trade's announcement targeting Bangladesh vital apparel sector sent an unmistakable signal that deteriorating political relations have now spilled over into economic ties by specifically denying Bangladeshi goods access to India's northeast market. New Delhi has delivered a pointed message to Mohammad Yunus, Bangladesh interim leader, who during his visit to China in March 2025 had invited Chinese access to India's northeast through Bangladesh, describing the northeast as landlocked. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. ఎవరు మన ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్కి అగైనెస్ట్గా ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. విల్ నాట్ హ్యావ్ మచ్ కోహెర్సివ్ వాల్యూ. కోహెర్సివ్ అంటే కంపల్సరీ, రిక్వైర్డ్, నీడ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. కోహెర్సివ్ అంటే రిక్వైర్డ్, కంపల్సరీ, నీడ్. In an escalation of bilateral trade related tensions, India recently announced restrictions on ready made garments and other specified commodities from Bangladesh. So, in an escalation of bilateral trade related ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో ఇండియాకి బంగ్లాదేశ్కి ఆ రెండింటి మధ్యలో ఎస్కలేషన్ చెప్పడం జరిగింది. అనౌన్స్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ రెడీమేడ్ గార్మెంట్స్ అండ్ అదర్ స్పెసిఫైడ్ కమోడిటీస్ ఫ్రమ్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ నుండి మనకి ఏవైతే స్పెసిఫైడ్ కమోడిటీస్ అండ్ రెడీమేడ్ గార్మెంట్స్ అలా క్లాత్స్ ఏవైతే డిఫరెంట్ ఉన్నాయో వాటన్నిటి మీద ఇండియా రిస్ట్రిక్షన్గా అనౌన్స్ చేసిందనమాట. The Directorate General of Foreign Trade's announcement targeting Bangladesh vital apparel sector sent an unmistakable signal that deteriorating political relations have now spilled over into economic ties. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే కమోడిటీస్ అంటే ఐటమ్స్, హియర్ కమోడిటీస్ అంటే ఐటమ్స్, మెటీరియల్. నెక్స్ట్ వైటల్ అంటే ఇంపార్టెంట్ అని, ఇంపార్టెంట్ వైటల్ రోల్ అంటారు, ఇంపార్టెంట్ రోల్, ఇంపార్టెంట్, ఎసెన్షియల్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అపరల్ సెక్టార్ వచ్చేసి ఏవైనా క్లోతింగ్ కానీ గార్మెంట్స్ అట్లా వాటిని అపరల్ సెక్టార్ అంటారు. సో నెక్స్ట్ డెటోరేటింగ్ అంటే టు బికమ్ worse or of less value. Spilled over. Next spilled over. ఇవన్నీ ఫ్రేజల్ అని. స్పిల్డ్ ఓవర్ అనేది ఫ్రేజల్ వర్క్, ఈడియం మైనస్. స్పిల్డ్ ఓవర్ it begins to affect another situation or group of people. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో ఏదైతే వీళ్ళు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్స్ ఎవరైతే డైరెక్టరేట్ జనరల్ ఎవరైతే ఫారిన్ ట్రేడ్కి ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారంట. టార్గెటింగ్ బంగ్లాదేశ్ వైటల్ అపరల్ సెక్టర్. సో ఇంపార్టెంట్ బంగ్లాదేశ్లో ఏదైతే ఇంపార్టెంట్ అయ్యి గార్మెంట్స్, క్లాతింగ్ ఏవైతే ఉన్నాయో సెంట్ అండ్ అన్మిస్టేకబుల్ సిగ్నల్ దట్
deteriorating political relations have now spilled over into economic ties. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, సో పొలిటికల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతూ అంటే బ్యాడ్ వర్స్గా అవుతున్నాయి. హ్యావ్ నౌ స్పిల్డ్ ఓవర్. సో ఏంటంటే ఇట్ బిగిన్స్ టు ఎఫెక్ట్ అనదర్ సిచ్యువేషన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అదేంటంటే వేరే దాని మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇది దేని మీద అంటే ఎకనామిక్ టైస్ ఏవైతే బైలేటరల్ ఉందో సో దాని మీద ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. బై స్పెసిఫికల్లీ ఎందుకంటే డినై చేయటం వల్ల, రిజెక్ట్ చేయటం వల్ల ఏదైతే వీళ్ళు చెప్పడం జరిగిందో రెడీమేడ్ గార్మెంట్స్ ఇవన్నీ వద్దు, మేము మీతో ట్రేడ్ అనేది ఆఫ్ చేస్తున్నామన్నారో దాని మీద ఎఫెక్ట్ అవుతుంది అన్నది చెప్తుంది. బై స్పెసిఫికల్లీ డినేయింగ్ బంగ్లాదేశీ గూడ్స్ యాక్సెస్ టు ఇండియాస్ నార్త్ ఈస్ట్ మార్కెట్ న్యూఢిల్లీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బై స్పెసిఫికల్లీ డినేయింగ్ అంటే రిజెక్ట్ చేయటం, వద్దంటాం. సో బంగ్లాదేశీ గూడ్స్ ఏవైతే మనకి ఇండియాలోకి ఎంటర్ అవుతున్నాయి యాక్సెస్ టు ఇండియాస్ నార్త్ ఈస్ట్ మార్కెట్, సో నార్త్ ఈస్ట్ మార్కెట్లోకి ఏదైతే పోతున్నాయో న్యూఢిల్లీ హ్యాస్ డెలివర్డ్ ఏ పాయింటెడ్ మెసేజ్ టు మొహమ్మద్ యూనిస్. సో న్యూఢిల్లీ వాళ్ళు ఒక మెసేజ్ని మొహమ్మద్ యూనిస్ గారికి పంపించడం జరిగింది. ఆయన ఎవరు అంటే బంగ్లాదేశ్ ఇంటర్మ్ లీడర్, బంగ్లాదేశ్కి ఇంటర్మ్ అంటే టెంపరీ లీడర్ అనమాట కొంత టైం వరకు. హూ డ్యూరింగ్ హిజ్ విజిట్ టు చైనా ఇన్ March 2025 had invited Chinese access to India's northeast through Bangladesh, describing the northeast as landlocked. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొహమ్మద్ యూనిస్ గారు ఎవరైతే బంగ్లాదేశ్ ఇంటర్మ్ లీడర్ ఉన్నారో ఆయన మార్చ్ మంత్లో చైనాకి విజిట్ అవటం జరిగింది. ఆ టైంలో చైనీస్ నుండి వీళ్ళకి ఏంటంటే ఇన్విటేషన్ రావటం జరిగింది. సో అది ఏంటంటే టు ఇండియాస్ నార్త్ ఈస్ట్ త్రూ బంగ్లాదేశ్. సో వాళ్ళు ఏంటంటే ఇండియా మీదుగా బంగ్లాదేశ్కి వెళ్ళటానికి వాళ్ళు ఇన్వైట్ చేసినట్టు చెప్తున్నారు. డిస్క్రైబింగ్ ద నార్త్ ఈస్ట్ యాజ్ ల్యాండ్ లాక్డ్. సో ల్యాండ్ లాక్డ్ అంటే సో ఏదైనా ఒక కంట్రీస్ని అంటే మిగతా అన్ని కంట్రీస్కి సరౌండింగ్ చేసేదాన్ని, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు బంగ్లాదేశ్ ఇది ఉందనుకుని మన ఇండియా ఇదంతా సరౌండింగ్ చేస్తుంటుంది అనమాట. సో దాన్ని ల్యాండ్ లాక్డ్ ఏరియా అంటారనమాట. నెక్స్ట్, while India's discomfiture about Bangladesh-China discussions regarding India's northeast is understandable, this trade restriction may hurt Bangladeshi businesses largely dependent on garment export, but will do little to aid New Delhi's strategic interest. Bangladesh's recent political turmoil stems from protest against its former elected government and the interim leadership, struggling with resistant bureaucracy and ongoing instability, has blamed New Delhi due to its perceived close ties with the previous administration led by Sheikh Hasina. While India's discomfiture అంటే ఒక ఎంబారస్మెంట్, కన్ఫ్యూజన్ ఇదనమాట దీనికి వచ్చే నెగిటివ్ మీనింగ్. డిస్కంఫర్ట్యూర్ అంటే ఎంబారస్మెంట్, కన్ఫ్యూజన్ అబౌట్ బంగ్లాదేశ్ చైనా డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇండియాకి అదొక కన్ఫ్యూజన్గా ఉంది, అంటే వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడుకున్నారు అని చెప్పి. రిగార్డింగ్ ఇండియాస్ నార్త్ ఈస్ట్ ఈస్ అండర్స్టాండబుల్, దిస్ ట్రేడ్ రిస్ట్రిక్షన్ మే హర్ట్ బంగ్లాదేశీ బిజినెస్. సో ఇది ఏదైతే ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారో అది బంగ్లాదేశీ బిజినెస్కి కొంచెం హర్టింగ్గానే అంటే వాళ్ళకి ఒక నెగిటివ్గానే ఉంటుందని చెప్తున్నారు. లార్జ్లీ డిపెండెంట్ ఆన్ గార్మెంట్ ఎక్స్పోర్ట్, బట్ సో ఈ బంగ్లాదేశీ బిజినెస్ అనేది ఏదైతే గార్మెంట్స్ ఏదైతే క్లోతింగ్ ఎక్స్పోర్ట్ ఉందో అది ఫుల్లీ డిపెండెంట్, బట్ విల్ డూ లిటిల్ టు ఎయిడ్ న్యూ ఢిల్లీ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. బట్ అంటే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని ఒక నెగిటివ్ స్టేట్మెంట్ని కలుపుతుంది. బట్ కానీ విల్ డూ లిటిల్ టు ఎయిడ్ న్యూ ఢిల్లీ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. సో న్యూ ఢిల్లీ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మీద కొంచెం మేబీ ఉండొచ్చు అన్నట్టు చెప్తున్నారు, చెయ్యొచ్చు వీళ్ళు అని చెప్పి. ఏదైతే డిపెండెంట్గా ఉన్నారు ఇప్పుడు దాకా మనం గార్మెంట్ ఎక్స్పోర్ట్ మీద, సో అది మేబీ చేయొచ్చు అన్నట్టు కూడా చెప్తున్నారు ఈ రిస్ట్రిక్షన్. బంగ్లాదేశ్ రీసెంట్ పొలిటికల్ టర్మాయిల్ స్టెమ్స్ ఫ్రమ్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ ఇట్స్ ఫార్మర్ ఎలక్టెడ్ గవర్నమెంట్. సో బంగ్లాదేశ్ రీసెంట్ పొలిటికల్ టర్మాయిల్ స్టెమ్స్ అంటే బిఫోర్ ఎవరైతే ఉన్నారు బంగ్లాదేశ్కి ఇంటర్మ్ లీడర్షిప్ ఆయన ఎవరు మొహమ్మద్ యూనిస్ గారు, ఫ్రమ్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ ఇట్స్ ఫార్మర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ ఇంటర్మ్ లీడర్షిప్ స్ట్రగ్లింగ్ విత్ రెసిస్టెంట్ బ్యూరోక్రసీ అండ్ ఆన్గోయింగ్ ఇన్స్టెబిలిటీ, హ్యాస్ బ్లేమ్డ్ న్యూ ఢిల్లీ డ్యూ టు ఇట్స్ పెర్సీవ్డ్ అంటే రికగ్నైజ్, అండర్స్టాండ్, కంటిన్యూస్ ఇవన్నీ అనమాట. పెర్సీవ్ అంటే
కంటిన్యూస్ వస్తుంది, రికగ్నైజ్, అండర్స్టాండ్. Close ties with the previous administration led by షేక్ హసీనా. సో ఇప్పుడు ఏంటంటే టోటల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ఈ బిఫోర్ ఇంటర్ లీడర్షిప్కి ఎవరైతే ఉన్నారో బిఫోర్ మొహమ్మద్ యూనస్ గారు ఏదైతే చేశారో దానివల్ల అంత స్ట్రగ్లింగ్ విత్ రెసిస్టెంట్ బ్యూరోక్రసీ అండ్ ఆన్ గోయింగ్ ఇన్స్టెబిలిటీ. సో టోటల్గా ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన ట్రేడింగ్ మొత్తము అదొక ఇన్స్టేబుల్ అంటే స్టేబుల్గా లేదు, అంటే డిఫరెంట్గా వెళ్ళిపోయింది ఇన్స్టేబుల్గా. బికాస్ ఆయన చైనాని కలవటం అలా డిస్కషన్స్ వల్ల మనం ఏంటంటే కొంచెం టై అనేది కట్ చేసేసాము అని చెప్పి చెప్తున్నారు. హ్యాస్ బ్లేమ్డ్ న్యూఢిల్లీ డ్యూ టు ఇట్స్ పెర్సీవ్డ్. సో ఏదైతే కంటిన్యూస్గా మనం ఏదైతే ఇప్పుడు వరకు చేసుకున్న ట్రేడ్ అనేది దాన్ని ఏంటంటే ఇప్పుడు కట్ చేయడం జరిగింది. బిఫోర్ ఏంటంటే షేక్ హసీనా గారు ఉన్నంత వరకు మనకి ఎక్కువ కంటిన్యూస్గా న్యూఢిల్లీకి అండ్ బంగ్లాదేశ్కి ఎక్కువ గార్మెంట్స్ ట్రేడింగ్ అనేది ఎక్కువ జరిగింది. నెక్స్ట్ ఇలా జరగటం వల్ల మనం ఏంటంటే వాళ్ళు బ్లేమ్ చేస్తూ వాళ్ళు అక్కడితో కట్ చేసినట్టుగా చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్, ద యూనెస్-led administrations warming up to Pakistan and its ban on the Awami League, actions that go against its promises to the international community have worsened relations. The imperative for New Delhi must to be come up with a depth research outreach to other political parties in Bangladesh as they prepare for election. While Mr. Yunus had announced that elections will be held later this year, there is still no clarity on the date. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొహమ్మద్ యూనస్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ని లీడ్ చేస్తున్నప్పుడు వార్మింగ్ అప్ టు పాకిస్తాన్. సో పాకిస్తాన్తో ఆయన మాట్లాడిన మాటలు కానీ అండ్ ఇట్స్ బ్యాన్ ఆన్ ద అవామీ లీగ్. సో ఆయన ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అవామీ లీగ్ అంటే అక్కడ ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఇప్పుడు మనకి ఎలా అయితే బీజేపీలోనో అలానే అవామీ లీగ్ అనేది పాకిస్తాన్లో అదొక పొలిటికల్ పార్టీ. సో ఆ పొలిటికల్ పార్టీలో నుండి యూనస్ని బ్యాన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. యాక్షన్స్ దట్ గో అగైనెస్ట్ ఇట్స్ ప్రామిసెస్ టు ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హ్యావ్ వర్సన్డ్ రిలేషన్స్. సో వీళ్ళేం చెప్తున్నారంటే సో వీళ్ళు ఇంకా ఆయనకి అగైనెస్ట్గానే మేము ప్రామిస్ చేస్తున్నాము, మీకు ఫర్దర్గా ఎలాంటి వర్సన్ రిలేషన్స్ అనేది రాదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ద ఇంపరేటివ్ ఫర్ న్యూ ఢిల్లీ మస్ట్ బి టు కమ్ అప్ విత్ ఏ డెప్త్ అవుట్రీచ్ to other political parties in Bangladesh as they prepare for elections. సో ఇంపరేటివ్ అంటే ఇంపార్టెంట్ అని, ఇంపరేటివ్ అంటే ఇంపార్టెంట్ అని. ఫర్ న్యూ ఢిల్లీ మస్ట్ బీ టు కమ్ అప్ విత్ ఏ డెప్త్ అవుట్రీచ్. డెప్త్ అంటే క్యాపబుల్, ప్రొఫిషియంట్. to other political parties in Bangladesh as they prepare for elections. సో ఇది న్యూఢిల్లీకి ఇదొక క్యాపబుల్ అంటే టు కమ్ అప్ విత్ ఏ క్యాపబుల్ అవుట్రీచ్ టు అదర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ బంగ్లాదేశ్ యాజ్ దే ప్రిపేర్ ఫర్ ఎలక్షన్. సో ఇది న్యూఢిల్లీకి చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా పొలిటికల్ పార్టీస్ ఏవైనా వచ్చినప్పుడు కూడా ఎలక్షన్స్కి బంగ్లాదేశ్ అనేది ప్రిపేర్డ్గా ఉండాలన్నట్టు కూడా చెప్తున్నారు. వైల్ మిస్టర్ యూనస్ హ్యాడ్ అనౌన్స్డ్ దట్ ఎలక్షన్స్ విల్ బీ హెల్డ్ లేటర్ దిస్ ఇయర్, దేర్ ఈస్ స్టిల్ నో క్లారిటీ ఆన్ ద డేట్. సో యూనస్ గారు అనౌన్స్ చేయడం జరిగింది ఎలక్షన్ గురించి, విల్ బి హెల్డ్ లేటర్ దిస్ ఇయర్, దేర్ ఈస్ స్టిల్ నో క్లారిటీ ఆన్ ద డేట్. సో ఏదైతే డేట్ ఉందో ఎలక్షన్కి దానికి మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ ఇవ్వలేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. న్యూఢిల్లీ మస్ట్ ఇన్ కాన్సోనెన్స్ అంటే అగ్రిమెంట్ అని విత్ ద రెస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అడ్వైజ్ ద రిజైమ్ to conduct elections quickly. A political gesture of this nature, while engaging with multiple stakeholders in Bangladesh polity, is more appropriate than using restrictive moves related to trade, as this would only heighten the
India sentiment being fanned by some elements in Bangladesh after the Awami League government's exit. So New Delhi ఏమంటున్నా ఇన్ కాన్సోనెన్స్ అంటే అగ్రిమెంట్ అని, కాన్సోనెన్స్ అంటే అగ్రిమెంట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి వీళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారన్నట్టు చెప్తున్నారు. సో అది కాన్సోనెన్స్తో విత్తే రావాలి, నెక్స్ట్ డీల్తో విత్తే రావాలి, అగ్రిమెంట్ విత్ రావాలన్నమాట. అడ్వైజ్ అంటే ఇన్ఫార్మ్ చేయటం, నోటిఫై చేయటం. అడ్వైజ్ అంటే ఇన్ఫార్మ్, నోటిఫై. ద రెజీమ్ అంటే గవర్నమెంట్, ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉందో దాన్ని రెజీమ్ అంటారు. టు కండక్ట్ ఎలక్షన్స్ క్విక్లీ. సో వీళ్ళేం చెప్తున్నారంటే ఈ అగ్రిమెంట్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏదైతే అడ్వైజ్ ఇన్ఫార్మ్ చేస్తున్నారో ఈ గవర్నమెంట్ గురించి మేము ఎలక్షన్స్ అనేది తొందరలోనే కండక్ట్ చేస్తామన్నట్టు కూడా చెప్తున్నారు. ఏ పొలిటికల్ గెస్చర్ ఆఫ్ దిస్ నేచర్ వైల్ ఎంగేజింగ్ విత్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ బంగ్లాదేశ్ పాలిటీ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ దాన్ యూజింగ్ రిస్ట్రిక్టివ్ మూవ్స్ రిలేటెడ్ టు ట్రేడ్. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఏ పొలిటికల్ గెస్చర్ అంటే సిగ్నల్ అని, గెస్చర్ అంటే సిగ్నల్. సో ఈ పొలిటికల్ సిగ్నల్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైల్ ఎంగేజింగ్ విత్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్. సో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్తో ఎంగేజింగ్ అయ్యేటప్పుడు ఇన్ బంగ్లాదేశ్ అంటే టైఅప్ అవుతున్నప్పుడు ఇన్ బంగ్లాదేశ్ పాలిటీ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ దాన్ యూజింగ్ రిస్ట్రిక్టెడ్ మూవ్స్ రిలేటెడ్ టు ట్రేడ్. సో ఏదైనా ఇప్పుడు వీళ్ళతో ఏదైనా మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఎవరైనా టై అవ్వాలి, బిజినెస్ ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు ఫర్దర్గా కూడా వీళ్ళు రిస్ట్రిక్టివ్ మూవ్స్ అనేది పెట్టుకొని దానికి తగ్గట్టుగా వెళ్తే అది బెటర్ అన్నట్టు కూడా చెప్తున్నారు. As this would only heighten the anti-India sentiment being fanned by some elements in Bangladesh after the Awami League government's exit. So ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే నెక్స్ట్ as this would only heighten the anti-India sentiment being fanned అంటే spread, sparked. సో వీళ్ళేం చెప్తున్నారంటే ఏదైతే వీళ్ళు ఇప్పటి వరకు యాంటీ ఇండియా సెంటిమెంట్ అంటే ఇండియాకి యాంటీగా ఉండి ఇలా డిఫరెంట్గా ఏవైతే చేశారో ఇలా స్పార్క్ అంటే ఇలాంటి చిన్నవి చేస్తూ ఇలా ఎలిమెంట్స్ అన్నిటిని చేస్తుండటం వల్ల బంగ్లాదేశ్ని మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వద్దు, మీ నుండి మాకు ఎలాంటి ట్రేడింగ్ అనేది వద్దు అని చెప్పి కట్ చేయడం జరిగింది ఆఫ్టర్ ద అవమీ లీగ్ గవర్నమెంట్స్ ఎగ్జిట్. సో వీటన్నిటిని ఏంటంటే ఈ రిలేటివ్ ట్రేడ్ అనేది అన్నిటికీ గవర్నమెంట్ అవమీ లీగ్ అనే గవర్నమెంట్ ఆఫ్టర్ ద అవమీ లీగ్ గవర్నమెంట్ ఎగ్జిట్. సో ఇదంతా ఎగ్జిట్ అయిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఇలా మాట్లాడటం జరిగింది, ఇలా రిస్ట్రిక్టివ్స్ పెడుతున్నాము, నెక్స్ట్ పాలిటిక్స్ అలా మాట్లాడుతున్నారు. సచ్ రాడికల్ ఎలిమెంట్స్ మెనీ ఆఫ్ హూమ్ have little investment in the restoration of democratic processes could also create fresh law and other problems that could lead to security issues in the northeast. India should carefully lay out its response, keeping in minimum that while it has to communicate its displeasure to the US government, it also has to maintain working relations with this administration till a popularly elected government takes charge in Dhaka. So such radical elements ఏవైతే ఉన్నాయో many of whom have little investment in the restoration of democratic process. So democratic process లో యూజ్ చేసే ఏవైతే ఉన్నాయో ప్రాసెసెస్, సో రీస్టోరేషన్ అంటే మళ్ళీ రీప్రొడ్యూసింగ్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే కొంత అమౌంట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కుడ్ ఆల్సో క్రియేట్ న్యూ ఫ్రెష్ లా. సో వాటన్నిటిని ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ రీట్రేడ్ ఇలా చేయాలి అనుకున్నప్పుడు, రివైవ్ చేయాలనుకున్నప్పుడు కుడ్ ఆల్సో క్రియేట్ ఏ ఫ్రెష్ లా అండ్ అదర్ ప్రాబ్లమ్స్ దట్ కుడ్ లీడ్ టు సెక్యూరిటీ ఇష్యూస్ ఇన్ ద నార్త్ ఈస్ట్. సో ఈ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకున్నప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా వీళ్ళు క్రియేట్ చేయాలి కొత్తగా. అప్పుడు మనకి ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ అనేది నార్త్ ఈస్ట్ సైడ్, ఇండియాకి ఏదైతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రావని చెప్పి చెప్తున్నారు. ఇండియా షుడ్ కేర్ఫుల్లీ లే అవుట్ ఇట్స్ రెస్పాన్స్, కీపింగ్ ఇన్ మినిమమ్ దట్ వైల్ ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్ ఇట్స్
డిస్ప్లెజర్ టు ద యూఎస్ గవర్నమెంట్. సో ఇండియా ఏంటంటే నెక్స్ట్ లేఅవుట్ అయ్యేటప్పుడు కేర్ఫుల్గా వాళ్ళ రెస్పాన్స్ అనేది చూడాలి. సో మినిమం దట్ వైల్ ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్ ఇట్స్ డిస్ప్లెజర్ టు ద యూఎస్ గవర్నమెంట్. సో యూఎస్ గవర్నమెంట్ వల్ల అది కమ్యూనికేషన్ అనేది చాలా ఇది ఇబ్బందిగా జరిగింది అన్నట్టు చెప్తున్నారు. ఇట్ ఆల్సో హ్యాస్ టు మెయింటైన్ వర్కింగ్ రిలేషన్స్ విత్ దిస్ అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళు ఏంటంటే ఆ వర్కింగ్ రిలేషన్స్ అన్నిటిని మెయింటైన్ చేయాలంటే విత్ ద అడ్మినిస్ట్రేషన్ టిల్ ఏ పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ టేక్ చార్జ్ ఇన్ ఢాకా. సో ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా కూడా ట్రేడింగ్ జరగాలి, వర్కింగ్ రిలేషన్స్ అనేది అలానే బిఫోర్ లానే మెయింటైన్ చేయాలి పాపులర్గా అనుకున్నప్పుడు. సో గవర్నమెంట్ అనేది ఢాకాలో ఈ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎలక్ట్ అయ్యి ఛార్జ్ తీసుకొని దాని అడ్మినిస్ట్రేషన్కి తగ్గట్టుగా వర్కింగ్ రిలేషన్స్ అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారు. కాంప్రిహెన్సివ్ ప్యాసేజెస్. వై డిడ్ ఇండియా ఇంపోజ్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ బంగ్లాదేశ్? సో ఎకనామిక్ ఇంట్రెస్టా, పొలిటికల్ టెన్షన్స్, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అండ్ సెక్యూరిటీ. సో పొలిటికల్ టెన్షన్స్ అనమాట, ఆయన చైనాతో కలవటం వల్ల మనకి రిస్ట్రిక్షన్స్ బంగ్లాదేశ్లో జరిగింది. వాట్ ఈస్ ద మెయిన్ ఇండస్ట్రీ affected by India's trade restrictions on Bangladesh? మెయిన్ ఇండస్ట్రీ బంగ్లాదేశ్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ అవ్వడానికి మెయిన్ ఎఫెక్ట్ అయింది ఏంటి, ఏ ఇండస్ట్రీ అంటే గార్మెంట్ ఎక్స్పోర్ట్, క్లోతింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అదర్స్ సజెషన్ ఫర్ ఇండియా టు ఇంప్రూవ్ రిలేషన్స్ విత్ బంగ్లాదేశ్? సో ఆదర్ ఏ సజెషన్ ఇస్తున్నారు ఫర్దర్గా బంగ్లాదేశ్తో ఇంప్రూవ్ చేసుకోవడానికి రిలేషన్స్ అంటే ఎంగేజ్ ఇన్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ విత్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్. సో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో మళ్ళీ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ కోసం మళ్ళీ కలిసి మళ్ళీ కొత్త ఆర్డర్, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి దానికి తగ్గట్టుగా ఉంటే అవుతారన్నట్టు చెప్తున్నారు. ఆప్షన్ బి. నెక్స్ట్, వాట్ ఈస్ ద అదర్స్ వ్యూ ఆన్ ఇండియాస్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ బంగ్లాదేశ్? సో అదర్స్ వ్యూ ఏంటి ఇండియా ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ బంగ్లాదేశ్ మీద అంటే it is an effective way to communicate displeasure. It will hurt Bangladeshi businesses and aid India's strategic interest. It may hurt Bangladeshi business. So Bangladesh businesses ki it hurt and but will do little to aid India's strategic interest. So ఇది హర్ట్ అయ్యి బిజినెస్ అన్నిటినీ ఒక లోకి వెళ్ళినా కూడా కానీ మేబీ ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కొంచెమైనా కూడా ముందు దాకా తీసుకెళ్ళిద్ది అన్న కూడా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సీనియర్ ఆన్సర్. వై హ్యాస్ బంగ్లాదేశ్ ఇంటర్మ్ లీడర్షిప్ బ్లేమ్డ్ న్యూఢిల్లీ? ఎందుకు బంగ్లాదేశ్ ఇంటర్మ్ లీడర్ బ్లేమ్ చేస్తారు న్యూఢిల్లీని అంటే డ్యూ టు ఇండియాస్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్, డ్యూ టు పర్సీవ్డ్ క్లోజ్ టైస్ with the previous administration, due to India's support for Pakistan, due to India's refusal to provide economic aid. So due to perceived close ties with previous administration. Next, errors. Trade restrictions against Bangladesh will not had much coercive value. Bill వచ్చినప్పుడు have రావాలండి. సో హ్యాడ్ అనేది రాదు, వీళ్ళతో ఎప్పుడు హ్యావ్ వస్తుంది. నెక్స్ట్, ద ఇంపరేటివ్ ఫర్ న్యూ ఢిల్లీ మస్ట్ బీ టు came up with a deft outreach to other political parties in Bangladesh as they prepare for elections. So ikkada 2 + V1 came kadandi, come. Next, fill in the blanks. India's trade restrictions on Bangladesh may hurt Bangladeshi business but will do too little aid in New Delhi's strategic interest. Or economic interest, strategic interest, environmental interest and social interest. So strategic interest. The imperative for New Delhi must వచ్చినవి మస్ట్ ప్లస్ మోడల్ ప్లస్ V1 అండి. సో ఇక్కడ ఇది వచ్చేసి వర్బ్ అనే పాస్ట్ టెన్స్లో ఉంది, V2 వర్బ్ కూడా పాస్ట్ టెన్స్లో ఉంది, బీన్ కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. బీ ఈజ్ ద V1 ఫస్ట్ ఫార్మ్ ప్రెజెంట్ టెన్స్. సో ఓకే, దట్స్ ఇట్ అండి. సో టుడే మనం ఏమేమి కవర్ చేసాం, వొకాబులరీ కవర్ చేసాం, రీడింగ్ కవర్, స్కిమ్మింగ్ ఆర్ రీడింగ్ కవర్ చేసాము, నెక్స్ట్ ఎర్రర్స్ చేసాము, పారాజంబల్ ఈరోజు పెట్టలేదు, అండ్ నెక్స్ట్ గ్రామర్ పెట్టాము, ఈడియమ్స్ కూడా
మన ఫ్రేజల్ వర్బ్ వచ్చింది. టోటల్గా అనాలిసిస్ విత్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. సో దట్స్ ఇట్ అండి టుడే. అండ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ ఉంటాయి. ఇఫ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, 9649643354కి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.